ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో జనరల్గా వ్యక్తులు ఏదైనా విషయం మాట్లాడుకునేటప్పుడు లేదా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం సిచ్యువేషన్కి తగ్గట్టుగా. ఎలా అంటే, ఇంత జరగక కూడా అతను మారలేదు, ఇంత జరిగినా కూడా కనీసం చూడడానికి రాలేదు, ఇంత జరిగినా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇటువంటి మాటలు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతన్ని పిసినారోడ్ అంటారు. ఇట్ ఈస్ సెడ్ సో, హీ ఈజ్ ఏ మైజర్. నెంబర్ 2, ఇది చాలా సిగ్గుచేటు, మీరు ఎప్పుడూ టైంకి రారు. ఇట్స్ ఏ క్రైయింగ్ షేమ్, యు నెవర్ కమ్ ఆన్ టైమ్. సో ఇవ్వండి ఆన్సర్స్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఇంత జరిగక కూడా అతను మనసు మార్చుకోలేదు. నెంబర్ 2, వాళ్ళు ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నారు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. ఇంత జరిగాక కూడా, ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ అంటే ఇంత జరిగాక కూడా అని అర్థం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఇంత జరిగాక కూడా అతను మారలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, హీ హ్యాస్ నాట్ చేంజ్డ్. ఇంత జరిగాక కూడా ఆమె నిజం చెప్పలేదు. Even after all this has happened, she has not told the truth. ఇంత జరిగినా కూడా వాళ్ళు కనీసం చూడడానికి రాలేదు. Even after all this has happened, they did not come to see. ఇంత జరిగాక కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? Even after all this has happened, how can you not understand? How can you not understand అంటే అర్థం చేసుకోలేకపోతే ఎలా అని అర్థం. ఇంత జరిగాక కూడా నువ్వు మారవా? Even after all this has happened, won't you change? సో ఇప్పటి వరకు ఇంత జరిగాక కూడా అని మాట్లాడాం కదా. అలా కాకుండా ఇవన్నీ జరిగాక కూడా అని చెప్పాలనుకుంటే, even after all these things have happened. Even after all these things have happened. దీనిని ఇంత జరిగాక కూడా ప్లేస్లో అంటే ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ ప్లేస్లో అప్లై చేసుకుని మాట్లాడండి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, ఇంత జరిగాక కూడా అతను మనసు మార్చుకోలేదు. నెక్స్ట్ వన్, చెడుగా చెప్పడం. సో ఎవరితో అయినా చెడుగా మాట్లాడడాన్ని స్పీక్ ఇల్ ఆఫ్ అంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె నా గురించి అందరితో చెడుగా చెప్తుంది. షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ మీ టు ఎవ్రీవన్. ఇక్కడ చెప్తుంది అన్నాను కదా, ఇన్ఫార్మ్ రాలేదని అనుకోవద్దు. ఇది యాక్చువల్గా జనరల్గా జరిగేదే కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ అని చెప్తున్నాం. ఆమె నీ వెనుక నీ గురించి చెడుగా చెప్తుంది. షీ స్పీక్స్ ఇల్ ఆఫ్ యూ బిహైండ్ యువర్ బ్యాక్. ఎవరి గురించి చెడుగా మాట్లాడకు. నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ ఎనీవన్. అతను నా గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడడు. హీ నెవర్ స్పీక్స్ ఇల్ ఆఫ్ మీ. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.